అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను. పువ్వులు కూడా ఎక్కువ లేవు చూసారా, ఎక్కువ ఏంటంటే అసలు లేవు. ఒకటే ఒకటి వస్తే అది బాబావారికి పెట్టేసాను. ఇంకా స్వీట్కి కూడా బొట్టు పెట్టేసి అది ఈరోజు మాత్రం సైలెంట్ కూర్చుంది. ఎందుకు అనుకుంటున్నారా, దానికి దోశ వేస్తానన్నాను, అందుకని సైలెంట్గా కూర్చుంది, పడుకోలేదు. అదే మామూలుగా టిఫిన్ వేయట్లేదు అన్నాను అనుకోండి, పడుకుంటుంది శుభ్రంగాను. దానికి దోశ అంటే ఇంట్లో వేసిన దోశ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అందుకే దానికి ఒక రెండు నాకు రెండు వేసుకుందాం కదా అని ఇంక వంటగదిలోకి వచ్చి పిండది ఫస్టే తీసి పెట్టానులేండి, ఒక పావు గంట ముందు ఫ్రిడ్జ్లోంచి. అంటే కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసమని ఇంకా అది బయట పెట్టేసాను. ఈలోపు కూలింగ్ కూడా తగ్గుతుంది కదా అని తగ్గిన తర్వాత ఇంకా దోశలు వేస్తున్నాను. మా స్వీటీకి ఇంట్లో వేసిన దోశ అంటే చాలా ఇష్టం. బయటదైతే తినదు, కానీ ఇంకా చట్నీ అంటారా, చట్నీ మాత్రం ఎక్కువ కావాలండి దానికి. అయినా సరే దానికి చట్నీ వేసి పెడతాను, దానికి ఇష్టం కూడాను. ఇంకా పంచదార కట్ట వేసి పెట్టడం, అయినా అందులో స్వీట్ ఒకటి పెట్టనండి, అస్సలు పెట్టను దానికి స్వీటు. తినకూడని వస్తువులు అంటే అస్సలు పెట్టను. అది తినకూడదమ్మా అంటే ఇంకా అది సైలెంట్గా ఉంటుందండి, తినడానికి కూడా చూడదు. అన్నీ చెప్పిన మాటలు వింటది కదండి, అందుకే గుడ్ గర్ల్ స్వీటీ. ఇంక సరే దోశలు వేసేస్తున్నాను, వచ్చినాయి కూడాను. దానికి వేసేసి అప్పుడు ఆ తర్వాత నేను వేసుకుంటాను అది తిన్న తర్వాత. అంటే అప్పటికే చాలా లేట్ అయిందిలేండి, పాపం ఆకలేస్తుంది కదా దానికి. అందుకనే ఇక నాకు అంటారా, ఎలాగ లేట్గా చేయటం అలవాటే, నాతో పాటు దానికి లేట్గా పెట్టడం ఎందుకు, అందుకే ఫస్ట్ దాన్ని పెట్టేసిన తర్వాత నేను తిందాం కదా అని వేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. ఇంకా దోశలు వేయడం కూడా అయిపోయింది. ఇంకా దానికి పట్టుకొని వెళ్తాను, ఒకటి వేసాను ఇంకొకటి వేసేసి పట్టుకొని వెళ్తానండి. ఇంకా గిన్నెలు అవి చూసారా, ఒకటి కూడా లేదు. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా అన్ని గిన్నెలన్నీ కడగాలి. స్వీట్ చేసినవి ఉంటాయి కదా, స్వీట్ ఇది నాది. ఇంకా మేము ఏదైనా తిన్న తర్వాత అవి కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత వంట చేస్తానండి. నేను వంట స్టార్ట్ చేసేసరికి 1 అవుతుంది, లేకపోతే 12:30 ఆ టైం అవుతుంది. అందులో కొంచెం లేట్గానే చేస్తాను, ఎప్పుడు అంటాను కదండి, తను లేటుగా వస్తారు. ఒకవేళ తొందరగా వచ్చినా ఇంకా అదే టైం అలవాటు అయిపోయింది. అందుకే ఇంకా వచ్చిన తర్వాత ఎలాగ లేట్ అవుతుంది కదా అని ఇంకా లేట్గానే వంట చేస్తాను. ఇంకా టిఫిన్ కూడా వేసేసాను, ఇంకా స్వీటీ పట్టుకు వెళ్తుంది అనమాట. అదిగండి అది చూసారా, కూర్చొని చూస్తుంది, నిద్ర అవుతుంది పాపం, నిద్ర వస్తుంది. సరే తినేసిన తర్వాత పడుకుంటుందిలే అని మళ్ళీ గబుక్కులు వేసిపోతుంది అండి. చిన్ని సౌండ్ వస్తే చాలండి, చాలా స్పీడ్గా ఉంటుంది. అదిగోండి దానికి దోశ అంటే ఇష్టం అన్నాను చూసారా, ఎలా చూస్తుందో. ఇంకా దానికి చాలా ఇష్టం అండి. నేను డోర్ వేయడం మర్చిపోయానండి, వెనకాల ఎండ చూసారా, ఆ మార్నింగ్ అయినా సరే ఎండ మాత్రం ఇంట్లోకి వస్తుంది. ఎండ ఇంట్లోకి వస్తే మంచిదేలేండి, కాకపోతే నాకు అందులో ఎదుర్కొంటా తెస్తానేమో ఆ ఎండ కరెక్ట్గా వచ్చి వీడియో మీద పడుతుంది. అందుకే కొంచెం ఫేస్ అది కనిపించట్లేదు. నేను మర్చిపోయాను, దానికి పెట్టడంలో చూసుకున్నాను కానీ ఎండ కోసం అదే డోర్ వేయడం మర్చిపోయాను. ఈసారి చూసుకోవడం ఏంటంటే, ముందు డోర్ వేసిన తర్వాత నేను కూర్చొని దానికి ఏమన్నా పెట్టాలి. అది చూసారు, అది కూడా చూస్తుంది. దానికి చాలా ఇష్టమండి ఫోటో దిగాలన్నా సరే, వీడియో ఫోన్ తీస్తే చాలండి, దానికి వీడియో తీస్తున్నాను అనుకుంటుందేమో, కరెక్ట్గా బెల్ల కదలకుండా ఉంటుంది. అది గురించి చూస్తున్నారా, అది చూస్తా తింటుంది. అందులో దానికి చట్నీ వేసి పెడితే చాలండి, చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా అది టిఫిన్ తినేస్తుంది కదా, ఇంకా కింద దిగుతుంది అన్నమాట. దిగి కొన్ని పాలు వేసాను అనుకోండి తాగేస్తుంది. వాటర్ తాగమంటే తాగట్లేదు. సరే కొన్ని పాలు వేసిన తర్వాత అంగోండి చూసారా, వాటర్తో అక్కడ బాక్స్లో వాటర్ వేసి పెట్టాను, అయినా తాగలేదు పాలే. ఇంకా దానికి పాలే బాగా అలవాటండి ఎక్కువగాను. ఇంకా దానికి పెట్టేసాను కదండి. ఇంకా మధ్యాహ్నం వంట చేసి అదండి, దానికి వంట చేసాక పెడతాను. అందులో కొంచెం లేట్ అవుతుందిలేండి, అలా టిఫిన్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది కదా, అందుకే ఇంక వంట చేస్తున్నాను. తను కూర పట్టుకొస్తే చికెన్ ఇంకా అదే వేసేస్తున్నాను స్టవ్ మీద కూడాను. అందులో మీరు ఎక్కువ చికెన్ వండుకుంటారా అనుకుంటారేమో, కానీ మామూలు రోజుల్లో అయితే మాత్రం చికెనే. అంటే నాకు చికెన్ ఒకటే తింటాను ఇష్టంగాను, లేకపోతే చేప అండి, ఉన్నవి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తను అదే దెబ్బలాడతారు, అన్నీ తినాలంటారు. ఇంకా నా కోసమే తను కూడా తినడం మానేశారులేండి పాపం. అందులో సముద్రం చేపలంటే చాలా ఇష్టం, అయినా సరే నేను అవి ఇష్టపడను కదండి, అది తినడానికి కూడా ఇష్టం ఉండదు నాకు, వండటానికి కూడా ఇష్టం ఉండదండి ఆ స్మెల్ కానీ. అందుకే ఇంక మొత్తానికి తీసుకురావడం మానేశారు. తనకి ఇష్టమైనా సరే ఇంకా తినడం కూడా మానేసుకున్నారు. ఇంక సరే కూర కూడా అయిపోవచ్చింది కదండి, ఇంకా అందులో చాలా లేట్ అయిపోయింది నేను వంట చేసేసరికి. అందుకే ఫాస్ట్గా అవ్వాలంటే నాకు మామూలు రైస్ కన్నా ఈ పలావ్ చేయటం అంటే చాలా ఈజీ అనిపిస్తుంది.
చక్కగా అందుకే గబగబా కుక్కర్లో వేసేద్దాం కదా అని కొంచెం ఎలాగ చికెన్ కూడా అదే మామూలుగా వేసేద్దాం అని ఇంకా రెడీ చేస్తున్నాను. మసాలా వేస్తున్నాను నేను మిక్సీలోని, అంటే కొబ్బరిని, లవంగా ఇవన్నీ వేస్తున్నాను. కొంచెం పలావ్ కింద అదే బిర్యానీ కింద చేసేద్దాం కదా, కొద్దిగా చికెన్ వేసేని. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలేండి మొన్న కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, అంటే గబుక్కుని చట్నీ లేదు దేనికన్నా కావాలంటే కొద్దిగా వేయడానికి ఉంటుందని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చక్క బిర్యానీలో అవసరం వచ్చిందన్నమాట. 2 ముక్కలు తీసి మిక్సీలో వేసేసాను. నేను ఎప్పుడు అలాగే సేఫ్టీగా పెట్టుకుంటానండి. కొబ్బరి కూడా కూరేసి పెట్టుకుంటాను, అంటే అది కూడా దేనికన్నా యూజ్ అవుతుంది కూరల్లో గబుక్కుని వేసుకోవడానికని. లేకపోతే ఈ కొబ్బరి ముక్కల కింద కూడా కట్ చేసి ఉంచుకుంటానండి 2 బాక్సుల్లో. అంటే కొబ్బరి ముక్కలు అనుకోండి చట్నీ పనికి వస్తాయి, పౌడర్ కింద చేసుకున్నదైతే కూరల్లో వేయడానికి ఉంటుంది కదా అని. ఇంకా నేను అదిగోండి కుక్కర్ పెట్టాను వేసేయడానికి. కరెక్ట్గా తను వచ్చేసరికి 2 అయిపోతాయండి. ఇటు ఈ కుక్కర్లోది అయిపోద్ది, అటు కూర అయిపోతుంది. ఇంకా అందుకే గబగబా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అక్కడికి టైం 2 అయిందేంటి, 2 అవుతుంది. ఇంకా అందులో నేను చేయడమే లేటు. ఇంక టమాటా కూడా వేస్తానండి నేను, ఎందుకంటే నాకు ఇష్టం కూడా అలాగా. ప్రతి దాంట్లో టమాటా వేయడం అలవాటు అయిపోయింది. అందుకే మా ఇంట్లో ఎప్పుడు టమాటాలు ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి బాగుంటాయి. ఈ 2 ఎక్కువ వాడతాం కాబట్టి వెజిటేబుల్స్ కన్నాను. ఇంకా కూర కూడా దగ్గరికి అయిపోవచ్చిందిలేండి. ఇంకా బిర్యానీ కూడా అయిపోవడం ఏముందిలేండి, చాలా సింపుల్. చక్కగా కలపడం. నాకు మామూలు రైస్ వండడం కన్నా నాకు ఇది చేయటం ఈజీగా అనిపిస్తుంది అండి. అసలు వంట చేసినట్టు కూడా అనిపించదు. కానీ బిర్యానీ ఆకు కొంచెమే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇంకా కూర అవుతుంది అన్నాను కదండి, ఆ స్టవ్ సరిగ్గా రాదండి, చిన్నది వస్తుంది స్లోగా మంట. కాకపోతే అదే అవుతుంది కదా అని ఇంకా అలా పెట్టిస్తాను. ఇంకా ఇది కూడా విజిల్ వచ్చేసిందండి, బిర్యానీ కూడాను. మొత్తం రైస్ అది వేసి పెట్టేసాను కదా, విజిల్ వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కూర కూడా అయిపోయింది, బౌల్లో తీసి హాట్ బాక్స్లో తీసేసానండి అది కూర కూడాను. ఇంకా పక్కన పెట్టేసాను. తను కరెక్ట్గా రావడం, వంట అవ్వడం అంతా ఒకసారి అయింది నాకు. ఇంకా మేము భోజనం చేసేసి మళ్ళీ స్వీట్కి కూడా అన్నం పెట్టాలి కదండి, దానికి కూడా పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది అన్నమాట. బాగుంది కదండి, రైస్ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి కూడా ఈసారి. మా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తాయండి పాపం, దాని పని అవుతుంది నాకు. అది కూడా దానికి అన్నం పెట్టేస్తున్నాను, తినేస్తుంది కూడా, పెట్టడం ఏంటి తినేస్తుంది. ఇంకా తిన్న తర్వాత ఇంకా వెళ్ళి పడుకుంటుందండి. మంచినీళ్ళు దానికి ఇష్టం ఉంటే తాగుతుంది, లేకపోతే లేదు. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది లేండి, 5:30 ఆ టైం అవుతుంది. ఇంకా మోటార్ అదండి కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసేసి ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను. అందులో ఈ మధ్యని కుళాయి కూడా లేట్గా వస్తుందిలేండి, 5:30కి ఆ టైంకి వస్తుంది, తొందరగా రావటం లేదు. అంటే సమ్మర్ ఇంకా ఎండలో స్టార్ట్ అయినాయి కదా, లేట్గా వస్తాయి. తులసమ్మ చూసారా, అన్నిట్లోనే తులసమ్మ వచ్చేస్తుందండి. అన్నీ ఒకరోజు తీసేసి సపరేట్గా వేయాలి. అంటే కుండీలు కావాలి, మట్టి కావాలి కదండి, అందుకోసమని. ఈ కనకాంబరం మొక్క మాత్రం కొంచెం ఎందుకో డ్యామేజ్ అవుతుంది, అంటే ఎండ వల్లేమోనండి. ఎండ ఒకటి డైరెక్ట్గా పడిపోతుంది కదా. ఇంకా తమలపాకు మొక్క చూసారా, ఇది కూడా ఎలాగైపోతుందండి. అవి తీగలు అవి కట్టాలండి, సరిగ్గా వెళ్ళేలాగా కట్టాలి. కడతానండి కొంచెం, ఏమన్నా అప్పుడప్పుడు వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో కట్టాలి. ఇంక ఈ మొక్కకి చూసారా, ఇది మాత్రం ఇలాగ గుజ్జుగా చక్కగా ఉంటుంది, పొడుగ్గా ఎదగడం మానేసి. ఇంకా వాటర్ అది వేసేస్తున్నాను, వేయటం కూడా అయిపోతుంది. ఇంక ఈ పక్కన ఉన్న వాటికి వేయాలండి. ఈ మందారం చూసారా, ఇది మందారం అండి, డబల్ వస్తుంది, మళ్ళీ అదే రేక పోస్తుంది అండి. ఒకటే చెట్టు 2 రకాలుగా పోస్తుంది, కానీ చెట్టుకి ఆకులు కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఇంక మా కిందకు వచ్చేసాను. మా స్వీటీ చూసారా పడుకుందండి, అది మళ్ళీ పైకి వెళ్ళాను. అంటే ఈలోగా వాటర్ డబ్బా ఏమన్నా నిండిందేమని చూడడానికని. అదే చెప్పాను కదండి లేటుగా వస్తుందండి అని. ఇంకా సగం నిండాలి. మరి సర్లేని మూత పెట్టేసి, కానీ వాటర్కి ఇబ్బంది లేదండి, కొంచెం లేట్ అయినా సరే బాగానే వచ్చేస్తుంది. ఈలోపు ఇంకా ఎలక్షన్ కదండి, ఇంకా ఇలా క్యాన్వాసింగ్ అని ఇంకా వస్తున్నారు, రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారులేండి. ఇంకా ఎలక్షన్లో ఈ ఊరికి అంతే. ఇంకా మా స్వీట్ అలిగిందండి, తను ఇదేదో అన్నారు దాన్ని, అందుకని అలిగి ఎలా పడుకొని చూసారా. తను మధ్యాహ్నం వచ్చేటప్పుడు పనస్తోనలు పట్టుకొచ్చారు, నాకు చాలా ఇష్టం. ఇంకా అవి తిందాం కదా అని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా నైట్ అయిపోతుంది కదండి, ఇంకా నైట్కి రైస్ అది ఉంది, మధ్యాహ్నం వండాను కదండి బిర్యానీ, ఇంకా అది ఉంది.
సర్లేండి అవన్నీ పక్కన పెట్టేసి గిన్నెలు అవన్నీ చూసారా ఎప్పుడెప్పుడు కడుగుతున్నా సరే మళ్ళీ అలా వచ్చేసినాయి. మళ్ళీ అవన్నీ ఇప్పుడు కడుగుదామని కిందనే వాటర్ అది వచ్చేస్తుందండి సింక్లో వాటరు. కానీ అది ఎలాగే అన్నది ఆలోచిస్తుంటే ఎంత ఆలోచించినా ఇదే పడట్లేదు. అంటే మళ్ళీ టైల్స్ ఏమన్నా కొంచెం తీయాల్సి వస్తుందేమో అన్న డౌట్తోని తను కొంచెం అలా అశ్రద్ధగా వదిలేస్తున్నారు. మళ్ళీ అబ్బాయి వస్తే కానీ తెలీదు. కానీ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నదనుకోండి బొద్దింకలు లేకపోతే ఎలకలు ఏవో ఒకటి రావడం అలవాటు పడిపోతాయండి. నాకు అదొక టెన్షన్ ఒకటి. ఇంకా అదే ఆలోచిస్తున్నాను అనమాట. గిన్నెలు కడుగుతాను కానీ అంత బాగానే ఉంది. కానీ అండి ఈ గిన్నెల దగ్గర అదండి సింక్లో వాటర్ మొన్న అంటే నేను విజయవాడ వెళ్ళాను కదండి. తను అప్పుడు కొంచెం సింక్లో అన్ని గిన్నెలు వేసేసి వదిలిస్తున్నట్టున్నారు. కొంచెం వాటర్ ఏదన్నా ఉంటే అంత మట్టి అదండి పైపులు ఉంటాయి కదండి. ఆ పైపులు ఏమన్నా కొంచెం ఉండిపోయి ఉంటుంది. అప్పటి నుంచే కొంచెం దానికి అదండి వాటర్ వెళ్ళకపోవడం లైట్గా అలాగా ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువైపోయింది కూడాను. ఇంకా బయట కొలాయి దగ్గర క్లీన్ చేసుకుందామన్నా సరే కొంచెం మళ్ళీ పట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను ఇంకా సింక్లోనే కడగాల్సి వస్తుంది. ఇంకా బట్టలు గిన్నెలు కడగడం అయిపోయింది కదండి. ఇంకా బట్టలు అదే అండి శారీస్ ఉన్నాయండి చెయ్యాలన్నాను కదా. ఇవాళకి 3 days అయిందండి నేను శారీస్ అదే బట్టలు ఐరన్ చేయడం స్టార్ట్ చేసి. ఇంక ఈ శారీస్తో అయిపోయినట్టే అండి. ఇంకా నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం వదినికి. ఎందుకంటే చాలా ఇష్టపడి తీసుకుంది. అది చిన్న తిరుపతిలో తీసుకుందండి ఆ శారీ. ఇద్దరికి సేమ్ ఒకటే బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే మ్యాచింగ్ తీసుకుందన్నమాట. కానీ చాలా ఇష్టంగా తీసుకుంది. పాపం ఈ శారీ కట్టుకొని మేము వీడియో కానీ ఫోటో కానీ తీయించుకుందాం అనుకున్నాం. కానీ అదేంటండి అస్సలు అవ్వలేదు. ఆ రోజు ఫంక్షన్ దగ్గర కూడా తను కట్టుకోవడానికి కుదరలేదు. ఏదో లాస్ట్లో ఈవినింగ్ టైంలో కట్టుకుంది కానీ ఇంకా వెంటనే తీసేసింది. ఇంకా మాకు పనుల వల్ల ఇంకా ఫోటోలు తీయించుకోవడం కుదరలేదు. సర్లే తర్వాత తీయించుకుందాం అనుకున్నాం. మళ్ళీ విజయవాడ వెళ్ళాను కదండి. అప్పుడన్నా తీయించుకుందాం అనుకుని ట్రై చేశాను. అప్పుడు కూడా ఇంకా కుదరలేదు. బయటకి వస్తుంది అదేండి ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తున్నాం అన్నాను కదండి. ఇంకా అటు ఇటు వెళ్ళడంలోనే ఇంకా అప్పుడు కూడా తీసుకోవడానికి అవ్వలేదు. కానీ శారీ కలర్ మాత్రం సూపర్ ఉంది. ఎల్లో కలర్ చాలా బాగుంది కదండి. ఈ బ్లౌజ్ లక్ష్మి కుట్టింది. ఈ మధ్యనని లక్ష్మి కుడుతుందిలే. ఈ మధ్యన ఏంటంటే మోడల్ బ్లౌజులు కానీ ఇలాగా ఎక్కువ కొంచెం అదేండి శారీస్ మంచివి అయితే మాత్రం తనే కుట్టేస్తుంది. నాకు కూడా ఈ మధ్యన మిషన్ తీయటం కూడా కుదరట్లేదు లేండి. మొన్నటి వరకు రిపేర్ రావడం మళ్ళీ తర్వాత నేనే కుట్టుకుందాం అనుకుంటే ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది. ఇంకా ఒక శారీ అయింది. రెండో శారీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్వీటీ చూసారా అక్కడి నుంచి అక్కడికి వచ్చి పడుకుంది. దాని కోపం వస్తే అలాగే పడుకుంటుంది అండి. ఇంకా ఇంకొక 2 శారీస్ ఉన్నాయండి. అవి కూడా చేసేసాను అనుకోండి. ఇంక బట్టల పని అయిపోయినట్టే. ఇంకా తర్వాత మళ్ళీ బట్టలు వాష్ చేయాలండి. చాలా బట్టలు ఉన్నాయి. అవి చేసిన తర్వాత మళ్ళీ అవి కూడా ఐరన్ చేసేయాలి. కానీ అలా టైం సరిపోతుందిలేండి. ఏదో ఒక పని చేసుకోవడం అలా సరిపోతుంది. ఇంకా మా స్వీట్తో కూడా టైం స్పెండ్ అయిపోద్దిలేండి. అలాగ స్పెండ్ చేయడానికి దాంతో మాట్లాడడం మనం మాట్లాడకపోయినా సరే అది ఒప్పుకోదండి. అదే వచ్చి దగ్గరికి వచ్చి మరి చేతులు లాక్కోవడం అదండి చేతుల దగ్గరికి తీసుకోవడం అలా చేస్తుంది మాట్లాడమని. ఇంకా అలా సరిపోద్ది మా స్వీటీతో కూడాను. ఇంకా తను కూడాను ఫోన్ చేశారులేండి. రైస్ బయట ఏదో ఫంక్షన్ ఉంది మీరు భోజనం చేసేయండి అని చేశారు. అప్పటికి 9:30 అవుతుంది. ఇంకా భోజనం చేసి వస్తానన్నారు కదా అని నేను కూడా ఇవి మొత్తం శారీస్ అన్నీ అయిన తర్వాతే చేద్దాము. ఇంకా పని కూడా అదేండి ఇంకా తిన్న కూడా కడిగేచ్చు కదా అనుకొని ఇంకా నేను కూడా బట్టలు ఎలాగైనా ఈ రోజుకి మొత్తం క్లీన్ చేయాలని అదేంటి క్లియర్ చేయాలి కదా అని చేసేస్తున్నాను. ఎలాగ తను కూడా కొంచెం లేట్ అవుతుంది ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి. ఇంకా తర్వాత మా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తానులేండి. దానికి చెప్తే వింటుంది. కొద్దిగా తిని అమ్మ నువ్వు కొద్దిగా పని ఇవ్వాలి కొంచెం పని ఎక్కువైంది కదా అని అంటే పాపం తినేస్తుంది అండి. అది దానికి తినాలని లేకపోతే మాత్రం నన్ను తినిపించమని అడుగుతుంది. కానీ లేకపోతే తను తినేస్తుంది. ఈ శారీ కూడా వదిన తీసుకొచ్చిందండి. మేము ఇంట్లో దిగినప్పుడు తనకి నాకు బట్టలు పెట్టింది కదండి. అప్పుడు ఈ శారీ మీద మ్యాచింగ్ అదండి గాజులు కూడా తీసుకుంది. కానీ నేను వేసుకోలేదు. అది మామూలుగా సైడ్ గాజుల కింద అవి చాలా బాగున్నాయి. ఎక్కడివి కూడా కాదండి. అన్నయ్య మొన్న శబరిమల వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడన్నమాట వదినికి నాకును. కానీ నా వదిన గాజుల కన్నా నా గాజులే చాలా బాగుంటాయి అన్నయ్య తీసుకొచ్చినాయి. ఈ శారీ సెలక్షన్ కూడా అన్నయ్య తీసుకున్నదేనండి. అసలు మా వదినకి అయితే నాకు నచ్చదని అనుకుంది. ఎందుకంటే నేను ఎక్కువ
కట్టను కదండి, అందులో నాకు నచ్చుతుందో నచ్చదో అనుకుంది. కానీ అన్నయ్య సెలక్షన్ కదా బాగుంది. తను చాలా ఇష్టపడి తీసుకున్నాడంటండి ఈ శారీ. కానీ ఏదైనా సరే ప్రేమతో ఇచ్చింది, ఏదైనా కట్టుకోవాలి కదా. అందుకే నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందులో తను ఎంతో ఇష్టపడి తీసుకున్న శారీ. మళ్ళీ ఆ శారీ మీదకి మ్యాచింగ్ గాజులు కూడా తీసుకున్నాడండి తను. మరి నేను దీని మీదకి మళ్ళీ మ్యాచింగ్ కూడా తీసుకున్నాను. లక్ష్మి గారు తీసుకున్నారు చూసారు అప్పుడు గాజులు, అప్పుడు కూడా నేను తీసుకున్నాను. ఇంకోటి శారీస్ అయిపోయినాయి, బట్టల పని అయిపోయింది కదా. మా స్వీట్ ఇదిగోండి ఇలా చూస్తుందన్నమాట. దాన్ని నా భోజనం చేసేది దిగని రా అని పిలుస్తుంటే అది అలా కూర్చొని అటు ఇటు అలిగింది కదండి, కాసేపు బతిమలాడాలండి దాన్ని. బయట కూడా నేను కడిగి ఇంకోండి ఇలా ముగ్గులు పెట్టేసాను. ఇంక బయట పని కూడా అయిపోయింది. ఇంకా తను వచ్చే వరకు ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటానులేండి పని. ఖాళీ అంటే ఉండదు. కానీ ఈ టైల్స్ మాత్రం నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే నాకు నచ్చిన, నేను చెప్పిన కలర్స్లో ఈ టైల్స్ మాత్రమే తీసుకొచ్చారు తను. ఇంకా మిగతావన్నీ తనకు నచ్చిన టైల్సే వేయించుకున్నారు. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి వస్తే చూసారా మా స్వీటీ ఏం అలుగుతుందండి ఈరోజైతే మాత్రం. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేస్తానండి మళ్ళీ. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇవాళ నైట్ మార్నింగ్ 2 పూట్ల లేట్ అయిపోయింది మా స్వీటీకి.